Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త. 20 ఏళ్ల పాటు ఆదాయం పొందేలా సరికొత్త పథకము. సో ఫ్రెండ్స్, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీరు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. తెలంగాణలోని మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఆదాయం పెంచడమే కాక పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వారితో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాట్లు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం PM సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దీని అమలు కోసం మహిళా సంఘాలను ఎన్నుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. పేదరిక నిర్మూలన సంస్థ SERPకు చెందిన శ్రీనిధి సమాఖ్య ద్వారా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు 4% వడ్డీ రాయితీతో రుణాలు మంజూరు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది మహిళలు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో సుమారు 10 లక్షల మంది ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు SERP సమాఖ్య తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం కోసం PM సూర్యఘర్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్లాంట్ల ఏర్పాటుకు 78,000 రూపాయలు రాయితీ ఇస్తుంది. దీన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం ఇప్పుడు తెలంగాణలో మహిళా సంఘాల సభ్యుల ఇంటిపై సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయించేందుకు SERP నిర్ణయం తీసుకుంది. ఇక దీనిలో భాగంగా ప్రభుత్వం మొదటి సంవత్సరంలో భాగంగా తొలి ఏడాది 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి చేత సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయించనుంది. ఇందుకు కేంద్రం నుంచి 78,000 రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. ఇది పోగా మిగతా మొత్తాన్ని శ్రీనిధి సమాఖ్య ద్వారా రుణం అందిస్తారు. 5 ఏళ్లలో ఈ రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ రుణాలపై 11% వడ్డీ ఉంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీని రాయితీ కింద ఇస్తుంది. మిగిలిన 7% వడ్డీ మొత్తాన్ని కలిపి 5 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారి సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేస్తే 25 ఏళ్ల పాటు మనుగడలో ఉంటుంది. దీంతో 5 ఏళ్లలో అప్పు తీర్చి మిగిలిన 20 ఏళ్ల పాటు ఉత్పత్తి అయిన విద్యుత్ని అమ్మడం ద్వారా ఆదాయం పొందుతారని SERP అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 4,000 సంఘాలతో ఒక్కో మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ యొక్క లేటెస్ట్ న్యూస్ని తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.